హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు మొయినాబాద్లో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్కి అయితే వెళ్ళాను. ఈ రిసార్ట్ ఎలా ఉందో మీకు కూడా చూసేసాను. ఈ రిసార్ట్లో ఏదైనా వెడ్డింగ్ కానీ లేదా వీకెండ్ పార్టీస్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో అయితే రైట్ సైడ్లో కంప్లీట్ వింటేజ్ లుక్ అయితే ఉంటుంది. ఇలా కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ వైట్ కలర్ రామచిలుకలు, పిట్టలు, ర్యాబిట్స్, బాతులు, కోడిపుంజులు ఇలా చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు వాటిని చూసుకుంటూ. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. సో ఇలానే మనము కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ వింటేజ్ విల్లాస్ అని ఉంటాయి. అవి చాలా బాగుంటాయి, లగ్జరీగా కూడా ఉంటాయి రూమ్స్ అన్నీ కూడా. సో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వస్తే స్టేకి మాత్రం చాలా బాగుంటుంది. కంప్లీట్గా పెద్ద పెద్ద చెట్లు, ఈ ఎడ్ల బండి చక్రాలతో చాలా కలర్ఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఇప్పుడైతే నేను వింటేజ్ విల్లాస్ ఉన్నాయి కదా లోపలికి వెళ్తున్నాను. అండ్ పల్లెటూర్లతో అనుబంధం ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఇల్లు, ఈ నేచర్ ఇదంతా వాళ్ళకి అలవాటు అయిపోతుంది, చూసే ఉంటారు. కానీ పల్లెటూర్లలో లేని వాళ్ళు, సిటీలో ఉండే వాళ్ళకి మాత్రం అప్పుడప్పుడైనా ఊర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి వింటేజ్ కాటేజెస్ అయితే చాలా బాగుంటాయి. ఏదో ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నేను ఆ రిసార్ట్కి వెళ్ళాను అని మీకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే కిచెన్ అయితే ఉంటుంది. అంటే వెడ్డింగ్స్ వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి అది హాల్ అయితే ఉంటుంది అక్కడ. సో నేను అది కూడా చూపిస్తాను ఎలా ఉందో చూసేసి. ఆ కిచెన్కి పక్కనే ఒక 300 to 400 కెపాసిటీతో గార్డెన్ అయితే ఉంటుంది, చాలా పెద్దగా. ఇక వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ దాని ముందు కూడా ఒక చిన్న గార్డెన్ అయితే ఉంటుంది, 100 to 150 మెంబర్స్తో చేసుకునేలాగా. అండ్ అలా వీళ్ళకి ఇంకొక గార్డెన్ కూడా ఉంది, 100 to 150 అలా చైర్స్ అరేంజ్ చేసుకోవచ్చు హల్దీస్ కానీ దేనికని. ఇదే అండి హాల్, కంప్లీట్గా ఏసీ తోటి అయితే ఉంది. దీని పక్కనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వాష్ ఏరియా ఉంటుంది, ఇంకా రైట్ సైడ్లో చిన్న గార్డెన్. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది కంప్లీట్గా పెద్ద గార్డెన్, ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇది కంప్లీట్గా పెద్ద గార్డెన్ అయితే ఉంది. ఇక్కడ 300 to 400 చైర్స్ ఈజీగా వేయొచ్చు. అండ్ బయట వెడ్డింగ్ చేసుకునే వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్టేజ్ ఉంది కదా, ఇక్కడ వీళ్ళు ఇది హల్దీ కోసం ఇస్తారంట. దాని పక్కనే ఒక చిన్న కాటేజ్ కూడా ఉంది. హల్దీకి అయితే ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది ఆ ప్లేస్ డే టైంలో కొంటే నైట్ టైంలో చాలా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు, చెట్లు అవన్నిటితో చాలా ట్రెడిషనల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 minutes మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర హల్దీ ఫంక్షన్స్ చేసుకోవడానికి అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అక్కడ వాళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ అవన్నీ చేసుకోవడానికి అయితే ఈవినింగ్ టైంలో అరేంజ్ చేస్తారు. మనమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుందో. మేము నిన్న నైట్ వచ్చినప్పుడు ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం అయితే అరేంజ్ చేశారు, మళ్ళీ మార్నింగ్ అయితే తీసేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక 1 minute అలా నడుచుకుంటూ వెళ్తే మనకి రెయిన్ డ్యాన్స్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. అక్కడ హల్దీ ఈవెంట్ కూడా చేసుకోవచ్చు అంట. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏదో చిన్నగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ గార్డెన్ వెళ్ళిపోతే వీళ్ళు క్యూరింగ్కి అయితే పెట్టారు. ఒక 15 daysలో మళ్ళీ గ్రీన్ అయితే అయిపోతుంది. ఇదిగో ఈ ప్లేస్లో అయితే హల్దీ ఈవెంట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వాష్ ఏరియా. ఇలా కాస్త ముందుకు వెళ్తే కిచెన్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. అండ్ రెస్టారెంట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ స్పా కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ 10 beds ఉన్న ఒక రూమ్, దాంట్లో 5 washrooms ఉన్నాయి, 2 beds ఉన్న రూమ్స్. అలా వెడ్డింగ్కి సరిపోయేలాగా ఉంది. ఇది నేను ఫస్ట్ చూసి నేను బొమ్మ అనుకున్నా, దగ్గరికి వెళ్ళి చూస్తే అది మెడల్ కదులుతుంది. అప్పుడు అర్థమైంది అది రియల్ అని. అండ్ ఇక్కడ చూడండి కోడిపుంజులు కూడా ఉన్నాయి, ఎంత బాగుందో కదా. మేము వచ్చినప్పుడు ఫారినర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్గా దూరం నుంచి అయితే గార్డెన్ని చూపిస్తాను, ఎంత పెద్దగా ఉందో చూడండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే షూట్స్కి కానీ చాలా మంచిగా ప్లేసెస్ అయితే ఉన్నాయి, మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. వెడ్డింగ్ అయితే మన బడ్జెట్లో హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. అంటే తక్కువ మంది రిలేటివ్స్ ఉన్నవాళ్ళు ఎక్కడో వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోకుండా ఇలా మన బడ్జెట్లో అయితే ఇక్కడ చేసుకోవడానికి అయితే కుదురుతుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్గా రిసార్ట్ అయితే చూపించేసాను. నేను ఇంకా బయటికి వెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా 200 to 400 వరకు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అంట, అంత పెద్ద ప్లేస్ ఉందంట. నీకు ప్లేస్ కూడా చూపిస్తాను. మేము కంప్లీట్గా ఎగ్జిట్లోకి వచ్చాము. ఆ రైట్ సైడ్లో మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.